హాయ్ ఫ్రెండ్స్, పచ్చడి చేసుకుందాము. జీలకర్ర పొయ్యి మీద పెట్టి వేయించుకోవాలి, పండ్లు అయ్యేదాకా వేయించుకోవాలి. జీలకర్ర ఎర్రగా అయినాక మెంతులు వేయించుకోవాలి. మెంతులు తీసేసి ఆవాలు వేయించుకోవాలి. 3 ఐటెంలు వేసుకొని అది మిక్స్ పట్టి మిక్సీలో వేసి మెత్తగా పొడి అయినాక జల్లించుకోవాలి. జల్లడ పట్టుకోవాలి. మళ్ళీ అది పొడి ఉంటే మళ్ళీ వేసుకోవాలి. నూనె పోసి కడాయిలో నూనె పోసి జీలకర్ర ఆవాల పొడి, కారము, ఉప్పు మంచిగా కలుపుకోవాలి. కలగలుపుకోవాలి. ఇట్లా కలగలిపి ఉప్పు పోయాలి. ఉప్పు కారము అన్నీ కలగలుపుకోవాలి మంచిగా. అవన్నీ మంచిగా కలుపుకోవాలి. కలగలుపుకోవాలి. నూనె అది జీలకర్ర పొడి, మెంతుల పొడి, కారపొడి అంతా కలగలవాలి. కలగలిచినాక అల్లం వెల్లిపాయ వేయాలి. అల్లం వెల్లిపాయ కూడా అట్లా కలపాలి, మంచిగా కలపాలి. అవి ఎల్లిపాయలు వేయాలి. ఎల్లిపాయలు పోసి మంచిగా కలపాలి. మంచిగా కలపాలి. మంచిగా కలపాలి. ఒక దిక్కు కూడా ఏం లేకుండా మంచిగా పొడి అంతా అట్లా మెత్తగా కలుపుకోవాలి. మెత్తగా కలుపుకున్నాక ఎల్లిపాయలు వేసి ఎల్లిపాయలు కూడా కలగాలి. మామిడికాయలు వేసి కలుపుకోవాలి. మంచిగా కారం పట్టాలి. వీటికి కారము మసాలా అంతా మంచిగా పట్టాలి. కాయలకు కొన్ని వేసుకుంటా కలపాలి. కొన్ని వేసుకుంటా కలిపితే మంచిగా పట్టుకుంటుంది. వీటికి నూనె పోసుకుంటా మంచిగా కలపాలి. నూనె 2 ప్యాకెట్లు పోసిన 1 కిలో మళ్ళీ 3 ప్యాకెట్ల నూనె 3 ప్యాకెట్ల నర పోసి మంచిగా కలిపిన. ఎరువేరు ఉన్నదని మళ్ళీ 1/2 కిలో నూనె పోసి కలిపిన. మంచిగా కలుపుకుంటా మంచిగా కలవాలి. పచ్చళ్ళకి మంచిగా పడితే మంచిగా ఉంటుంది. ఇక కలిచినాక అందులోకి డబ్బాలకు పెట్టి అట్లనే గిన్నెలకు పెట్టి నేను మంచిగా అదే భగవానికి బట్ట కట్టి భగవాన్లో పెట్టి 3 రోజులకు మళ్ళీ కలపాలి. ఇక అందులో అదే భగవాన్లో అన్నం ఊడ్చి బట్ట కట్టిన తర్వాత మా మనమరాలకి తినిపిస్తున్నా. ఇక టేస్ట్ చేస్తుంది.